हाँ जरा काम है देख लेगा हाँ आते आते खा ले ना अन्न వీడే చెప్తున్నా పోనీ మనం ప్రకృతికి ఏమైతే ఇస్తామో అది మనకు రిటర్న్ గిఫ్ట్గా ప్రకృతి ఇస్తుంది కాబట్టి ఈ డైలాగ్ మా ముజాహిదీన్ చెప్పాడు. అంటే ప్రకృతి కూడా బాగా చూసుకుంటే మన అమ్మ లాంటిది, ఇది భూమి భూమాతలాగా చూడాలి. ఈరోజు చాలామంది ఏం చేస్తారంటే ట్రాక్టర్లు ఇవన్నీ పంపించేసి అసలు దానికి మినిమం పూజ అంటే మనం పొద్దున్నే అమ్మని ఏదైతే ముక్కుంటాం అలాగే భూమాతను ముక్కు అని దాన్ని బాగా చూసుకుంటే మనల్ని కూడా బాగా చూసుకుంటుంది. కనుక అలాంటి పద్ధతి పాటిస్తారని చెప్పి కోరుకుంటున్నాను. కుట్టాగల దగ్గర ఉన్నటువంటి ఎర్రదొడ్డిలో ఉన్నటువంటి మిత్రుడు ఇమ్రాన్ యొక్క బొప్పాయి తోటకు వచ్చాము ఈరోజు. ఇక్కడ కంప్లీట్గా ఆర్గానిక్ అంటే సేంద్రియ వ్యవసాయం చేయాలనేటువంటి కోరికతోటి విజయ్ సత్యసాయి ఫార్మర్స్ సంబంధించినటువంటి ఫర్టిలైజర్స్ ఎరువు అవుతుంది. ఎరువు ఫర్టిలైజర్స్ మొత్తం కూడా సేంద్రియ సంబంధించినటువంటి ఎరువు. దీన్ని ఆవు పేడ వానపాములు అన్నీ కూడా దీంట్లో ఉంటాయి. దీన్ని మొక్కలకు వేయడం కారణంగా ఎక్కువ అంటే భూసారం భూమిలో సత్వం రావడం కారణంగా మొక్కలు బలంగా తయారవుతాయి. కాబట్టి దీన్ని అదేవిధంగా పెనుగొండని తెప్పించాం. ఇది మొక్కకి వేస్తే ఎక్కువ కాలం పాటు మొక్క బలంగా తయారవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి పూర్తిగా సేంద్రియ పద్ధతిలో వ్యవసాయం చేయాలంటే మిత్రుడు కోరిక మేరకు తెచ్చాం. ఇక్కడందరూ ముజాహిదీలు అందరం కలిసి రాబోయే రోజుల్లో కూడా దీన్ని డెవలప్ చేయాలని కూడా కోరుకుంటున్నాం. ఎక్కువ మంది కూడా బయట ఉన్నటువంటి రసాయన ఎరువులు వాడుకోకుండా వాటి వాడడం కారణంగా తిరిగి మనమే తింటున్నాం. అవి మన యొక్క మార్కెట్లోకి వెళ్ళిన తర్వాత మళ్ళీ మనం కొనుక్కొని తింటున్నాం. కాబట్టి రైతులందరూ కూడా ఈ యొక్క న్యాచురల్ ఫార్మింగ్ అదేవిధంగా ప్రకృతి వ్యవసాయం రావాలని చెప్పి కోరుకుంటున్నాం. దీని కారణంగా భూమి ఎందుకంటే మనం రోజు ఒకటే మన భూమిని ఇబ్బంది పెడుతున్నాం. ఎందుకంటే దానికి కావాల్సిన చెత్తవా కానీ దానికి కావాల్సినటువంటి ఎరువులు కానీ ఇవ్వకుండా భూమిని ఇబ్బంది అంటే రసాయనాలు కొట్టి దాన్ని నాశనం చేస్తారు. కాబట్టి రాబోయే తరానికి భూమి ఉండదు. కనుక అందరూ కూడా ప్రకృతి వ్యవసాయం సేంద్రియ వ్యవసాయం వైపు ఇలాంటి న్యాచురల్ ఎరువులు వాడాలని చెప్పి కంపెనీ పేరు ఏం పేరు? శ్రీ సత్యసాయి మ్యాక్స్ ఫెడరేషన్ శ్రీ సత్యసాయి మ్యాక్స్ ఫెడరేషన్ వారి జీవన ఎరువులు పూర్తిగా సేంద్రియ పద్ధతులతో తయారు చేసిన ఎరువులు. ఈ మొక్కకి 5 ఇంచులు 6 ఇంచులు పక్కన కొంచెం గుంత వేసి అందులో ఒక 50 గ్రామ్స్ 100 గ్రామ్స్ అట్లా కలుపుకొని దాని పైన మన్ను వేసేయాలి. వేసేసిన తర్వాత అది డ్రిప్ వదిలినప్పుడు తేమ ద్వారా మొక్క దాని సత్తు తీసుకుంటుంది. పోషకాలు బాగా అందుతాయి వేళ్ళ ద్వారా. ఏ పంటకైనా అయితే వేస్తుంది. ఎలాంటి పంటకైనా వాడచ్చు. ఏ పంటకు వాడినా కూడా మనకి ఎటువంటి ఇబ్బంది లేదు. కొన్ని పంటలు కొన్ని పర్వాలేదు. ఈరోజు మిత్రుడు ఇమ్రాన్ ఇక